జ్ఞాన సింధు ధార్మిక మండలి శ్రీమాత్రే నమః. చాలామంది వాట్సాప్ మెసేజ్లు ఇస్తూ వచ్చారు పితృదేవత ప్రీతి కోసం. ప్రస్తుతానికి మాకున్న సమయం చాలా తక్కువ అండి. వ్యాపారాలని, వృత్తులని, ఉద్యోగాలని ఇలా అనేక కార్యక్రమాల్లో మేము హడావుడిగా ఉంటున్నాం. కానీ పితృదేవతా విధులు చెయ్యాలి, ఏదైనా కాస్త క్లుప్తంగా చేయగలిగినవి ఉంటే ఇవ్వమని ఎక్కువ మంది అర్థిస్తూ ఉన్న ఈ సందర్భంగా బృహద్ధర్మ పురాణాన్ని అనుసరించి హిందువులందరికీ వినతి కూడా చేస్తుంది జ్ఞానసింధు. హిందూ కుటుంబాలు బాగా ఉన్నతికి రావాలి, వంశాభివృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, ధనంతో, ఆయుష్తో, ఆరోగ్యంతో పితృదేవత అర్చన తప్పనిసరి. ఇది ముందు బాగా గ్రహించండి. జీవపితృలు అంటే తల్లి తండ్రి బ్రతికి ఉంటే అదృష్టవంతులు. ఆ పిల్లలు ఎంత వయసైనా పర్వాలేదు, తల్లి తండ్రి బ్రతికున్న వారికి నిత్యం వారి సేవ, వారిని సేవిస్తూ సంతోషపెడుతూ వారు చెప్పిన మాట వింటూ ఉన్న వారికి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వస్తారు. వారి కోపానికి కారణం కాకూడదు. ఇది శాస్త్రం, వేదం చెప్పిన విషయాలు. పితృదేవత కటాక్షాలు అపారమైనవి. అస్సలు హిందువులు నిర్లక్ష్యం చేయకండి. హిందూ కుటుంబాలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే వేద ప్రమాణమైనటువంటి విషయాలు, సదాచారం చెప్పిందే మనం అనుసరిస్తుంటాం. జ్ఞానసింధు అదే ప్రబోధం చేస్తూ ఉంటుంది. మహా అయితే రోజులో 4 నిమిషాలు మీరు అడుగుతున్నారు, హడావుడి పడిపోతున్నాం, మా ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు ఇలాగా ఏవేవో మీరు చెప్తున్నారు. కాబట్టి పర్వాలేదు, వాటన్నిట్లో మీరు మీ సాధన చేస్తూ కనీసం రోజులు ఒక 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు వెచ్చించలేరా మీ అభివృద్ధి కోసం? ఏముంటుంది తెలుసా వేదం? ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతు తథా రాజ్యం ప్రీత్యా నృణాం పితామహ. చూసారా, పితృదేవతలు కనుక ప్రీతి చెందితే ఏమివ్వట్లేదండి, ఆయుష్ ఇస్తున్నారట. ఆయు ప్రజాం, ధనం అంటే సంతానాన్ని, ప్రజాం అంటే సంతానాన్ని, ధనం ఆహా కావలసినంత ధనాన్ని ఇస్తారయ్యా. విద్యాం, చక్కటి విద్య కూడా వాళ్ళ వల్లే మీకు లభిస్తున్నది. ఒకటేమిటి, స్వర్గం, ఏదైతే మానవ జన్మకి తురీయమైన లక్ష్యం, అలాంటి మోక్షం అంటే అంతటి అర్హత కలిగిన జ్ఞానాన్ని కూడా సాధన ద్వారా, ఈ పుణ్యం ద్వారా పొందొచ్చు. సుఖానిచ, ఇవన్నీ సుఖంగా నువ్వు పొందుతావు, సుఖాలు వాళ్ళ వల్లే నువ్వు కలుగుతున్నావు. తథా రాజ్యం, ఇవే కాదట, వాడు తుష్టి పడితే, సంతుష్టులైతే, ఆనందపడితే పితృదేవతలు రాజ్యాన్ని పొందుతారు. ఎంతో సామ్రాజ్యవాడి అవుతావు నువ్వు సుమా. ఇదంతా కూడా పితృదేవతల యొక్క ప్రీతి. అదే కనుక వారు కోపానికి గురైతే, ఆగ్రహానికి గురైతే నీకు ఇవన్నీ నశించిపోతాయి, ఏవి నీ దరికి చేరవు అని మనకు వేదం ప్రమాణం. కాబట్టి 2 రకాలుగా మీరు స్వీకరించాలి హిందువులు. ఒకటి, జీవపితృలు ఎవరైతే తల్లి తండ్రి ఉన్నవారు వారు ఆచరించటానికి అనువైంది. తల్లి తండ్రి లేనివారు వారు ఆచరించేది. అందరికీ కలిపి చెప్పబడినటువంటి ఏకైక స్తోత్రం ఒకటి బృహద్ధర ధర్మ పురాణంలో మనకు కనపడుతుంది. కాబట్టి హిందువులారా, ఇది స్వీకరించి ఆచరించండి, సంపూర్ణ ఫలితాలు పొందండి. ఉదయం లేచి కాస్త స్నానం చేసి, దీపారాధన చేసి, నిత్య పూజలు ఉంటే పూర్తి చేసుకొని తదుపరి చేసే 4 నిమిషాలు, అది కూడా నిత్య పూజ కూడా చేయని ఉరుకల పరుగులు పెడుతున్నామంటే స్నానం చేసి, దీపారాధన చేసి, నమస్కరించుకొని, గణపతిని ప్రార్థించి, గణేశాయ నమః, శివాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణవే నమః అని 4 మాటలు చెప్పుకొని ఈ పితృదేవతా స్తోత్ర పారాయణ చేసిన అమోఘమైన ఫలితాలు. కేవలం 6 శ్లోకాలు, తర్వాత ఫలశ్రుతి విని తదుపరి మీరు ఈ స్తోత్రం కనుక పారాయణ చేస్తే చక్కటి ప్రతిష్ట హృదయంలో కలుగుతుంది, మంచి ఆనందం కలుగుతుంది. ఓహో, ఈ ఫలితం ఉంటే ఇలానా అని ఫలితం ఆశించకుండా చేసే పరిస్థితిలో మనం లేము. కాబట్టి ఏం చెప్తుందో తెలుసా, ఎవరి వలన జన్మ వచ్చిందో, ఎవరు సకల దేవతాస్వరూపులై ఆశీస్సులు అందిస్తున్నారో, ఎవరి ఆశీస్సుల వల్ల సుఖము కలుగుతుందో అలాంటి మహాత్ములైనటువంటి పితృదేవతలుగా నమస్కరిస్తున్నాము అని చెప్తూ ఈ స్తోత్రము సకల యజ్ఞ రూపాలైనటువంటి, అంతేకాదు స్వర్గంలో ఉన్న దేవతలకి సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి
రూపాలైనటువంటి మరియు సకల తీర్థములకు నిలయమైన వారు ఈ పితృదేవతలని శాస్త్రం చెప్తూ, అంతేకాదట కరుణా సముద్రులయ. ఎంత బాగా చెప్పారండి. కరుణ అనేది ఒక సముద్రం లాంటిది. అలాంటి ఒక సముద్రమే కరుణ అనే సముద్రం ఎక్కడ ఉంటుంది? పితృదేవతల్లో ఉంటుంది. కాబట్టి కరుణ నిరంతరం సముద్రంలో అలలు వచ్చినట్టుగా ఇక హిందువులు ఆశ్రయించటమే పితృదేవతల్ని. పితృదేవతలు మరి గుర్తు చేస్తున్న జీవపితృలు అంటే ఇంట్లో తల్లిదండ్రులు బతికున్నవారు తమ తల్లిదండ్రులు పూజిస్తూ ఈ స్తోత్రం చేయాలి. తల్లిదండ్రులు గతించిన వారు వారిని మనసులో స్మరిస్తూ స్తోత్రం చేయాలి. ఇది తప్పక అందరూ చేయవలసింది. అంతేకాదట ఫలస్థితిలో ఒకటి చెప్తున్నారు, ఎవరైతే స్వజన్మ దివసే, ఎవరికైతే పుట్టినరోజు నాడు తల్లి తండ్రి బతుకుంటే వారిని కుర్చీలో కూర్చోబెట్టుకొని పుట్టినరోజు కూతురు కానీ కొడుకు కానీ ఈ స్తోత్రం నమస్కరిస్తూ తల్లిదండ్రులకు పారాయణ చేస్తే అంతకన్నా అదృష్టవంతులు భూమి మీద ఉండరండి. కాబట్టి ఇలా చేయటం చేత మీకు సకల విద్యలు, ధనము, సుఖము, ఆయుష్, ఆరోగ్యము, సంపదలు వస్తాయి. మీకు ఇవి లోపిస్తున్నాయంటే తల్లిదండ్రుల యొక్క కటాక్షం లేదు. ఎప్పుడో అప్పుడు వారిని బాధ పెడుతున్నారు. పితృదేవత శ్లాపాలు ఎందుకు వస్తాయని అడుగుతుంటారు అందరూ నన్ను. ఎందుకు వస్తాయి? మీరు పితృదేవతలు బతుకున్నప్పుడు బాధ పెడుతున్నారు. పితృదేవతలు వెళ్ళిపోయిన తర్వాత, మీ ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత అంతరిక్షంలో ఉన్నటువంటి పితృదేవతలకి సరిగా ఈ భూమి మీద జరగవలసినటువంటి పితృదేవత శ్రాద్ధాది విధులు, నిత్య తర్పణాలు ఇత్యాది అనేక విశేషాల్లో లోపం జరిగితే ఆ జాతకుడికి, ఆ కుటుంబానికి పితృదోషాలు సంప్రాప్తిస్తాయి. కాబట్టి వీటన్నిటికీ నివారణోపాయంగా అనేకం చెప్పారు. ఇంకా పితృదేవత శక్తులు సుఖంగా సులభంగా సంతోషించేటటువంటి వారట పితృదేవతలు. వెంటనే అనుగ్రహిస్తారట సంతోషించి. మీరు గనక ఇలా స్తోత్రంతో నమస్కరిస్తే వీళ్ళు శివరూపులయ్యా. అంటే మంగళకరమైనటువంటి రూపులట శివరూపులు. నిత్యం ఆచరించే తప్పులు గనక ఉంటే వాటిని కూడా ప్రార్థన చేస్తే వెంటనే మర్చిపోయి తొలగించి క్షమిస్తూ, అంటే ఎంతటి సంతోషమూర్తులండి వీరు. ఏం చెప్తుంది శాస్త్రం చూసారా? అలా సంతోషమూర్తులు సుఖాలను కలగచేస్తారయ్యా. ధర్మాలు ఆచరించడానికి ఈ దేహం ప్రాప్తించింది. వేద ప్రతిపాదన హిందువులు గ్రహించాలి. ఇలాంటి ధర్మాలు ఆచరించడానికి దుర్లభమైనటువంటి ఈ మానవ శరీరము ఎవరెవరిన లభించిందో ఆ పితృదేవతలకి నమస్కరిస్తూ స్తోత్రం ద్వారా ఎవరి దర్శనంతో అసలు నిత్యం, అందుకనే చెప్పడం పితృదేవతలు బతికి ఉన్నవాళ్ళు, తల్లి తండ్రి ఉన్నవారు నిత్యం వారిని చూసి మురిసిపోవచ్చు. ఎందుకంట ఎవరైతే వారిని దర్శిస్తారో అనేక తీర్థస్నానములు చేసినటువంటి పుణ్యం, తపస్సులు హోమాలు చేసినటువంటి పుణ్యం, జపము అనేకంగా చేసిన జప సంఖ్య ఫలితములు కలుగుతాయ్యా. ఎంత బాగా చెప్తారండి పురాణంలో మహర్షులు మనకు. అంతేకాదు మహాగురువులైనటువంటి గురువులకు కూడా గురువైనటువంటి వారు పితృదేవతలు. వారికి నమస్కరిస్తున్నాం. అంతేనా? ఎవరిని నమస్కరించినా, తర్పణాది విధులు ఆచరించిన 100 కొలది అశ్వమేధ యాగ ఫలములు, తత్సమానమైనటువంటి ఫలములు కలుగుతాయో వారిని నమస్కారం చేత పొందొచ్చు అని చెప్తున్నటువంటి స్తోత్రాన్ని ఇప్పుడు క్లుప్తంగా అర్థాన్ని మీకు వివరించాను. మనసు యందు ఈ అర్ధభావ ప్రతిష్ఠ చేసుకొని స్తోత్రాన్ని పారాయణ చేయగలరు. గణేశాయ నమః, శివాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీవిష్ణవే నమః, కాళభైరవాయ నమః. బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ
सुप्रीताय महात्मने सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्ठिने सर्वतीर्थावलोकाय करुणासागराय च नमो सदा आशुतोषाय शिवरूपाय ते नमः सदा अपराधक्षमिने सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः संभावनीयं धर्मार्धे तस्मै पित्रे नमो नमः तीर्थस्नान तपोहोम जपादीन्यस्य दर्शनम् महागुरोस्य गुरवे तस्मै पित्रे नमो नमः यस्य प्रणामस्थवनात् कोटिश पितृतर्पणम् अश्वमेधशतैतुल्यं तस्मै पित्रे नमो नमः अध फलश्रुतिः इदं स्तोत्रं पितृः पुण्यं यः पठेत् प्रयतो नरः प्रत्यहं प्रातरुत्थाय पितृश्राद्धदिनोऽपि च स्वजन्मदिवसे साक्षात् पितुरग्रे स्थितोऽपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञात्वादिवाञ्छितम् नानापकर्म कृत्वापि यस्तोति पितरं सुतः सध्रुवं प्रविधायैव प्रायश्चित्तं सुखी भवेत् पितृप्रीतिकरैर्नित्यं सर्वकर्माण्यदार्हति శివాయ నమః. నిత్యం ఇది పారాయణ చేస్తూ అమావాస్యాది తిథిలో ఎక్కువసార్లు పారాయణ చేస్తూ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీర్థాలకు వెళ్ళినప్పుడు విశేషంగా పారాయణ చేస్తూ పితృతిథి రోజు అంటే ఎప్పుడైతే తల్లి తండ్రి గతించినటువంటి తిథి రోజు గనక ఇది పారాయణ చేస్తే సత్ఫలితాలు సంపూర్ణ ఫలితాలు పొందుతారయా అని తెలియచేస్తూ జీవపితరులు తల్లి తండ్రి బతికి ఉన్నవారు కూడా నిత్యం ఇది పారాయణ చేయాలి. అవకాశం ఉంటే తల్లి తండ్రుల్ని అలా ఆసనాల మీద కూర్చోపెట్టి వారి ఎదుట పారాయణ చేయాలి. ఇంకా పారాయణ చేసి వాళ్ళ పాదాలకు నమస్కరించుకొని అక్షతలు వేయించుకొని వెళుతుంటే హిందువులారా కుటుంబాల్లో ఆయుష్ ఆరోగ్యము విద్య ధనము యశస్సు రాజ్యాలు ఒకటేమిటి స్వర్గం మోక్షాలే చెప్పబడ్డాయి. కాబట్టి మీరు ఆచరింతురుగాక తరింతురుగాక. హిందూ కుటుంబాలు ఉన్నతంగా ఉండి ధర్మం కోసం దేహం వచ్చిందని తెలుసుకొని ధర్మాచరణతో జగద్గురువులై మన ధర్మాచరణతో అందరికీ హిందూ ధర్మ వ్యాప్తిని కలగ చెయ్యండి. 4 నిమిషాలు మీరు పారాయణ చేస్తూ ఈ పారాయణ వందలాదిగా పంచగలరు. శ్రీమాత్రే నమః.